ఉంటుంది. ఎవరు తీసుకొచ్చారు బయటికి? ఎవరి హయాంలో జరిగింది? ఎవరి హయాంలో మీరు తీసుకెళ్లి శాంపుల్ టెస్టులు చేయించారు? గత 2020, 21, 22, 23, 24 సంవత్సరాలు ఎందుకు చేయాలా? మీరు ప్రతిపక్షంగా మీరు అదే లడ్డు తిన్నారు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు డౌట్ వచ్చినప్పుడు ఎందుకు మీరు ఏ ల్యాబ్కి మీకు నచ్చిన ఎన్డీటీపీ ల్యాబ్కి వెళ్ళి ఆ రోజున ఆ టెస్టులు తేలేకపోయారా? ఎందుకు తేలేదు? మీరు అధికారంలోకి వచ్చి 3 నెలల్లోని అదే మీరు ఇచ్చినటువంటి ఏదైతే కేఎంఎఫ్ అసలు వాళ్ళు ఆ టెండర్కే రాలేదు. ఆ టెండర్ని కూడా తీసింది మీరే. 276 రూపాయలకి నెయ్యి తీసుకుంది మీరే. 2015 తర్వాత 306కి పెంచింది మీరే. అసలు వాళ్ళని ఆ టెండర్ నుంచి వైద్యులుగా చేసింది కూడా మీరే కదా. మళ్ళీ 320 రూపాయలకి నెయ్యిలు వస్తుందని ప్రసారం చేసింది మీరే. 276కి నెయ్యాలకు ఇచ్చారు వాళ్ళు. ఎలా ఇచ్చారు సార్? ఇవన్నీ మాట్లాడుకున్నాం గత 15 రోజులకు. ఇవన్నీ తిరిగినాయి. ఇవన్నీ ఒక సబ్జెక్టు పక్కన పెడితే ఎవరైతే మనోభావాలతో ఆడుకున్నారో ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. ఎవరైతే దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు, ఎవరైతే నన్ను అదే అనుకునే ఘట్టంలో నన్ను కాపాడాలనుకున్న వ్యక్తి తర్వాత ఎవరు కాపాడుతారు అనేది ఆ వెంకటేశ్వర స్వామి గుడికే ఆయనకే మేము మొక్కున్నాం. ఆయన విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం. ఎందుకంటే నోరెందుకు కదా గాలి మాటలు, అబ్బా కొడుకులు నాటకాలు అందరూ చూస్తూ ఉన్నాం. ఈ అబ్బా కొడుకులు ఒక నాటకం అయితే వేరే డ్రామా ఆర్టిస్ట్ వచ్చి మొత్తం తుడిచేస్తాడు, మెట్టు తుడిచేస్తున్నాడు. జరిగిందేంటి జరగబోయేదంటే తెలియదు. ఆయన వీళ్ళిద్దరి కింద ఎక్కువ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఆయన సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చిన వ్యక్తి. నిన్న ఎవరు రాజకీయాలకు రమ్మన్నారు? ఎవరు రమ్మన్నారు? నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక మతం యొక్క ఆ స్టాండ్ తీసుకుంటూ ఎలా మాట్లాడతావు? నువ్వు డిబేట్ చేయకుండా ఒక స్టాండ్ కానీ ఎలా తీసుకెళ్ళి మాట్లాడతావు? అవుట్ ఆర్ యూ? అంటే నీకు 5 కోట్ల మంది జనాభాలో నీకు ఓట్లు వేసింది కూడా ఒక హిందూ ధర్మాన్ని కాపాడడానికి మాత్రమే. ముస్లింస్ అవసరం లేదు, క్రిస్టియన్స్ అవసరం లేదు. కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవరైనా శ్రీవారి లడ్డు గురించి కానీ శ్రీవారి గురించి తిరుమల ప్రతిష్ఠ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడారా? లేదు. మీరే విశ్వాసాలు సృష్టించారు, మీరే రగిలేస్తారు, మీరే రచ్చగొడుతూ ఉన్నారు, మీరే ప్రొవోకేటివ్ మాట్లాడుతూ ఉన్నారు. అయ్యో ఈ చర్చ మీద దాడి జరిగితే ఎలాగో చూస్తారా? మసీదుల మీద దాడి జరిగితే ఎలాగో ఉంటుందా? రండి, బయటికి రండి, చట్టం రండి. ఏంటండి? ఎవరు వస్తారు? మీరు ఎంత పిలిచినా రారు. విజ్ఞులు, నా అన్నదమ్ములు, నా సోదరమనులు, నా హిందువులు, నా క్రీస్తువులు, నా ముస్లింలు అందరూ కూడా అన్నదమ్ములు సోదర భావంతో మెలుగుతున్న ఈ తరుణంలో ఇప్పుడేమో ఎలక్షన్లు ఉన్నాయా? ఎందుకు ఇంత దౌర్భాగ్యమైన స్థితికి మీరు వెళ్ళారు? ఇది మనం మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 356 దేవుడు గుడిలో ఆ ఎక్కడ పడితే అక్కడ క్షణంగా తీసేస్తే ఈ బీజేపీ నాయకులు పెద్ద నాయకులు ఎక్కడికి వెళ్తున్నారు? ఇదే కిరణ్ గారు ఏం మాట్లాడలేనప్పుడు, ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ధర్మం గురించి ఎందుకు మాట్లాడాల? విజయవాడ కనకదుర్గమ్మ గుడి నుంచి పెద్దవాడి పొలవారికి వెళ్ళినటువంటి 76 గుడులు తొలగిస్తారే. స్థానికంగా ఉన్నటువంటి అజయ్ సత్ దగ్గర ఎందుకు స్పందించిన రోజు ఎందుకు మాట్లాడాలా? దేని గురించి మాట్లాడలేదు. ఏ కథలో విమర్శిస్తారు సార్? ఆ రోజున హిందూ ధర్మం లేదా? ఆ రోజున సనాతన ధర్మం లేదా? ఆ రోజున హిందూ దేవులు కదా? వినాయకుడి గురించి తొలగించారు, ఆంజనేయ స్వామి గుడిని తొలగించారు, రామ మందిరం తొలగించారు. చాలా గుడులు తొలగించుకొని స్థానిక గ్రామ దేవతల గురించి తొలగించేస్తే ఆ రోజున నోర్లు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ మీరు నోర్లు మీరు ప్లాస్టిక్ తొలగించుకొని ఉన్నారు. ఈ రోజుకి వచ్చేసరికి అందరూ సొత్తు మాట్లాడితే జనాలు వినాలా? మీరేం చెప్తే అది విని మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే కరెక్ట్, పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే కరెక్ట్. ఎందుకంటే స్వామి వివేకానంద గారు హిందువుల ఒక గొప్పతనాన్ని, హిందూ మతం ఒక గొప్పతనాన్ని అందరికీ ఎన్నో చాటినప్పుడు ఆయన చనిపోయే పరిస్థితి ఏర్పడితే మీరు గొడ్డు మాసమే కింద బతుకుతాను కానీ చనిపోనని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ముస్లింస్ ఇఫ్తార్ ఎందుకెళ్ళి అయ్యా ఇది గొడ్డు మాసమైనా పెద్ద ముఖ్యమైనా నాకు అయ్యేది తింటానన్నటువంటి పెద్ద మనిషి భార్య ఆ రష్యా కాథలిక్ అయినటువంటి ఒక క్రిస్టియన్ అయితే మన భార్యను చేసుకున్నప్పుడు నువ్వు కూడా బాప్టిజం తీసుకున్నావు కదా. ఈ బాప్టిజం కోసం చెప్పండి. బాప్టిజం తీసుకోకుండా నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావు? రష్యాలో జగన్మోహన్ రెడ్డి గారు రేపు డిక్లరేషన్ ఇస్తారా లేదా? ఒక్క నిమిషం సార్, మమ్మల్ని మాట్లాడండి. సుదీర్ఘంగా మాట్లాడారు కదా. లాస్ట్ నేను డిక్లరేషన్ గురించి మాట్లాడతా. పవన్ కళ్యాణ్ గారు రష్యా వెళ్ళి మీరు బాప్టిజం తీసుకున్న తర్వాతనే అన్నా లెజినల్ గారిని పెళ్లి చేసుకున్నారు. మీ పిల్లలకి క్రిస్టియన్ పేర్లు పెట్టుకున్నావు, నువ్వు బాప్టిజం తీసుకున్నావు. మీ ఇంట్లో మీ నాన్నగారు, మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు కూడా దేవుడి మీద నమ్మకం లేని వ్యక్తులు. మీ అన్నగారు స్వయంగా చెప్పారు దేవుడే లేడు, నువ్వు దేవుడు నమ్మను, కానీ పిల్లలకి దేవుడు ఉన్నాడని చెప్పాలని. మీరేమన్నారు? దేవుడికి వెలిగించే ప్రముఖంలో మా నాన్నగారు చిగురు చుట్ట ఊదాడు, కట్టాడు, కాల్చాడు.
అసలు మా నాన్నకి దేవుడి మీద నమ్మకం లేదో అన్నారు. ఎక్కడ పోతారు సార్ మీరు? మీరా సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి కలియుగ ధర్మకర్తవా మీరు? ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు? మీరు నిజంగా అటువంటి భావజాలం ఉండేటప్పుడు ఒక ఆర్ఎస్ఎస్ లాంటి ఒక ప్రైవేట్ సంస్థ ఏర్పరచవచ్చు. నిజంగా మీకు అటువంటి భావజాలం ఉండేటప్పుడు బజరంగ దళం లాంటి ఒక సంస్థ పెట్టుకోండి. నిజంగా అటువంటి భావజాలం మీకు ఉండేటప్పుడు ఇంకో సంస్థ హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి అవతరించిన 12వ అవతరం పవన్ కళ్యాణ్ అని చెప్పి మీరు ఒక బోర్డు పెట్టుకొని ప్రజల వైపు మీ హిందూ ధర్మాన్ని కాపాడడానికి సనాతన ధర్మం కోసం పాటు చేయండి. మేము వద్దనట్లా అందరూ సపోర్ట్ చేస్తారు. కానీ రాజకీయంగా ఉండేటప్పుడు అన్ని కులాలు, అన్న మతాలు, అన్న ప్రాంతాలు అనేక రకాలుగా సెక్యులరిజంగా ఉండిపోయినటువంటి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ పోయేటలో ఏ మాట్లాడుతారో మరి 14 మతాన్ని తీసుకొస్తారు. దేవుడి మీద నమ్మకం సార్. ఒకరు అల్లా అంటారు, ఒకరు క్రిస్టియన్ అంటారు, యేసు అంటారు, ఒకరు శ్రీరామ్ అంటారు. ఎవరు అంటే దేవుడు ఒక్కడే. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. నమ్మకం ఉంటేనే ఒక దగ్గరికి వెళ్తారు. అలాగని చర్చిల్లో అడుగు పెట్టినప్పుడు మీరు బాప్టిజం తీసుకుంటేనే చర్చిలో అడుగు పెట్టండి. ఏ క్రిస్టియన్ నేను అన్నారా మిమ్మల్ని? నేను ముస్లిం దర్గా దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మా మతంలోకి వస్తేనే అడుగు పెట్టండి. ఏ దర్గాలో ఈయనమని ఎవరైనా మేము అన్నారా? లేదు కదా. ఈ రోజున మా వెంకటేశ్వర స్వామి మీద మాకు నమ్మకం ఉంది. మేము అన్యులైనా సరే వెంకటేశ్వర స్వామి దేవుడు మేము నమ్ముకుంటున్నాం, ఆయన మీద అపారమైన నమ్మకం ఉందని మేము మీ గుడి మీదకి వస్తే, మీకు ఆ దేవుడిని దర్శించుకోవడానికి వస్తే ఏంటి సార్ ఇది? దేవుణ్ణి ఎంతమంది దూరం చేస్తారు సార్? దేవుణ్ణి ఎంతమంది దూరం చేస్తారు? తరాలుగా దేవుణ్ణి బడుగు బలైన వర్గాలు అత్యంత ఉన్నటువంటి వ్యక్తులకు కూడా సూత్రులని పేరు చెప్పి ఇంకో పేరు చెప్పి దూరం చేస్తారు సార్. ఇంకెంతకాలం ఈ యొక్క టెక్నాలజీ యుగంలో కూడా దేవుణ్ణి దూరం చేస్తారా? మీరే అంటారు ఆ రాష్ట్రంలో అన్యమత ప్రచారం పెరిగిపోతా ఉంది, అన్యమతాలు దేవుణ్ణి మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారని. అయ్యా, మీ దేవుడి దగ్గరికి వచ్చిన మీరు తిరస్కరించి తునరుద్ధరించిస్తే ఏం చేస్తామయ్యా? ఎవరిని నమ్ముతామయ్యా? మీరే కాదు తోసేస్తూ ఉన్నారు. వినాయకుడి స్వామి గుడికి వస్తే తోసేస్తారు, రాములారి గుడికి వస్తే తోసేస్తారు, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వస్తే తోసేస్తారు. ఎవరికి మీ ప్రవేశం లేదంటారు? ఎవరిని నమ్మాలి స్వామి? ఏ దేవుడిని నమ్మాలి? మీరే చెప్పండి. మరి మీరే హిందువులు మన దేశంలో రాష్ట్రంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు కదా, మీరే ఇష్టం పాపులేషన్ కదా, మీరు చెప్పండి. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు పూజించాలి మీరు చెప్పండి. ఒక చట్టం తీసుకొస్తే వాళ్ళే పూజిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన చదువుకున్న వ్యక్తి, ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి. రేపు అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ ఆయనకు నమ్మకం ఉందా లేదా అన్నది అడుగుతున్నారు వాళ్ళు అక్కడ. సార్, జగన్మోహన్ రెడ్డి గారు 2009లో నమ్మకం ఉంది కాబట్టి ఆయన డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టారు. తర్వాత మన కింద సీఎం గా అయినప్పుడు కూడా ఆయన వెళ్ళారు కాబట్టి ఆయనకి నమ్మకం, వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి నమ్మకం ఆయనకు ఉంది. ఆయన ఒక దేవుడిగా భావించారు కాబట్టి ఆయన అడుగు పెడతా ఉన్నారు. రేపు కూడా అదే నమ్మకం, అదే ఆప్యాయత, అదే ప్రేమ ఆ యొక్క దేవాది దేవుడి మీద ఉంది కాబట్టి ఆయన వెళ్తూ ఉన్నారు. ఆయనతో పాటుగా చాలా మంది పూజిస్తూ ఉన్నారు. రోజుకి హిందువులతో పాటుగా క్రిస్టియన్స్ వెళ్తారు, ముస్లింస్ వెళ్తారు. చాలా మంది భక్తులు లైన్ లో క్యూ కట్టి వెళ్తారండి. ఆ దేవుడి మీద నమ్మకంతో వెళ్తా ఉన్నారు. ఆ యొక్క శ్రీవారి లడ్డునో లేకపోతే శ్రీవారి కొండతో శ్రీవారిని చూడడానికి ఒకసారైనా చూడాలని అందరి మతాల్లో అన్ని ఉన్నటువంటి వాళ్ళు ఉంటుంది, వాళ్ళు చూస్తారండి. అలాంటి వాళ్ళు రాలేకుండా చేస్తారా మీరు? దేవుణ్ణి చూపించరా ఎవరికి? దేవుణ్ణి మనం బొట్టును కప్పి దాచేస్తామా? దేవుణ్ణి ఎవరికి చూపించరా? దేవుణ్ణి ఎవరికి నమ్మొద్దా? ఏం సార్ ఇది అలిగేషన్? నాకు అర్థం కావట్లా. మీరు పంచండి, రండి అని మీరు ఆహ్వానించాలా? రండి, మా గుడికి రండి. మా యొక్క వెంకటేశ్వర స్వామి ఇంత పవిత్రుడు, నా ప్రపంచంలోనే చాలా కమర్షియాలిటీ అంటే ఒక విధానంగా ఉండేటువంటి వ్యక్తి, మంచి విలువలు గల వ్యక్తి. ప్రోత్సహించండి, తీసుకురండి. లక్ష్మణ్ గారు, మార్కెటింగ్ టాక్టిక్స్ చేయడానికి అదేమి కన్వర్షన్ సంస్థ కాదు, అది తప్పు పడ్డారు బలరాం గారు. కమర్షియల్ అంటే మార్కెటింగ్ కాదు. ఎందుకంటే అక్కడ రెండో స్థానంలో ఆ వెంకటేశ్వర స్వామికి వచ్చినటువంటి ఏవైతే విరాళాలు ఉన్నాయో ఆయనకు వచ్చినట్టుగా ఏ దేవుడికి రావు కాబట్టి నేను ఆ విధంగా తప్పుగా అనొద్దు, తప్పుగా దాన్ని తీసుకెళ్ళొద్దు. ఎస్ సార్. ఓకే, కిరణ్ గారు, రవికిరణ్ గారు. ఇప్పుడు చాలా విచిత్రంగా ఉందండి. ఇప్పుడు సనాతన ధర్మాన్ని మీద జరుగుతున్నటువంటి దాడిని ప్రశ్నిస్తే హూ ఆర్ యూ టు ఆస్క్? అంటే మా ధర్మం మీద, హిందూ ధర్మం మీద దాడి జరుగుతుంది, మా 200 ఆలయాలు దాడి చేశారు, పగలగొట్టారంటే ఏ వైసీపీ నేత బయటకు రాలేదు ఆ రోజు. ఏ ఒక్కరు మాట్లాడలేదు. అప్పుడు మాత్రం సెక్యులర్.
అంటే హిందూ ఆలయాల మీద దాడులు జరిగితే మాత్రం ఎవరు రారు, ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడిన వాళ్ళేమో లౌకికవాదులు కాదు. ఇదా డెఫినేషన్? లౌకికవాదం అంటే ఏంటి? ఎవరు బలరాం గారు, ఆచరించారు? బలరాం గారు, ఒక ప్రశ్న రవికిరణ్ గారికి. మీరు మాట్లాడండి రవికిరణ్ గారు. చాలా మాట్లాడారు. మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. మీరు 15 నిమిషాలు మాట్లాడారు ఏకనాటుగా. రవికిరణ్ గారు మీరు 15 నిమిషాలు ఏకనాటుగా మాట్లాడారు. 15 నిమిషాలు ఏకనాటుగా మాట్లాడుతున్నారు. ఒకే ఒక క్వశ్చన్ మీకు సమాధానం చెప్పాలి. మీరు ఒకే ఒక క్వశ్చన్ మీరు సమాధానం చెప్పాలా? ఒకే ఒక క్వశ్చన్ సార్, మీరు సమాధానం చెప్పండి. రైట్ ఒక నిమిషం, ఆయన కంప్లీట్ కానివ్వండి. లక్ష్మణ్ గారు కంప్లీట్ కానివ్వండి. రవికిరణ్ గారు కంప్లీట్ చేయండి. రైట్, రవికిరణ్ గారు కంప్లీట్ చేయండి. ఏంటంటే ఇప్పుడు హిందువుల ఆలయాల మీద దాడి చేస్తారు అంటే వాళ్ళు సెక్యులర్ కాకుండా లౌకికవాదులు కాకుండా పోతారా? అంటే చర్చిల మీద, మసీదుల మీద, గురుద్వారాల మీద దాడి చేస్తేనే మాట్లాడితే అది ఓకేనా? అంటే ఈ రోజు చర్చిల మీద, మసీదుల మీద దాడి జరిగినప్పుడు మీరు డిబేట్లు ఎందుకు పెట్టరు? మణిపూర్ లో జరిగిన సంఘటన ఎందుకు డిబేట్లు పెట్టరు? మణిపూర్ లో 4500 చర్చలు మీరు తగలబెట్టినప్పుడు ఎందుకు డిబేట్ పెట్టలా? అసోంలో, ఒరిస్సాలో 5000 పైన చర్చ